కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర బాధ్యులు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు, జనరల్ సెక్రటరీ. తప్పనిసరిగా మీ సమస్యలను పరిష్కారంకు నా డోర్ ఎప్పుడు. తెలంగాణ విశ్వరాధికార సంఘం నిజామాబాద్ జిల్లా సబ్ కమిటీ వాళ్ళతో కానీ మనకు సంప్రదింపులు ఎప్పుడు జరిగినప్పుడు నేను మీకు అండగా ఉంటానని మీకు కోరుకుంటూ మా అర్బన్ ఎమ్మెల్యే గారికి అసలు మేము ఇప్పుడు ఏం అడగలేదు అన్న ఆల్రెడీ 20 సంఘాన్ని అనేక కష్ట నష్టాల సూర్యనారాయణ గారు కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిన కోరుతూ అర్బన్ నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారితో సహా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో సహా ఒక 10 డిపార్ట్మెంట్ వాళ్ళతో పిలిచి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ మరి 400 కోట్ల రూపాయలు మా దగ్గర అమృత్ స్కీమ్కు ఎంతవరకు జరిగింది, దాంట్లో కొన్ని టెక్నికల్స్గా ఉంటే చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తో మాట్లాడి ఎన్హెచ్ అండ్ ఫారెస్ట్లో కొన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేసినాం. కొన్ని రోడ్స్లో ఎలక్ట్రిసిటీ పోల్స్ జరగాలంటే వాళ్ళు తనిఖీలు కావాలంటే అది పర్మిషన్ ఇప్పించినాం. అలాంటిది నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ విషయంలో దీనికి ఇప్పటి వరకు మనకు కొన్ని ఈ మాస్టర్ ప్లాన్ అనేది లేదు ఉండే, కానీ ఆ మాస్టర్ ప్లాన్కు అప్పుడు ఆపేసినారు. కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల లాంటిది. ఆ మాస్టర్ ప్లాన్ గురించి డిస్కస్ చేసి ఇక్కడి నుంచే మన దానకిషోర్ గారితో మాట్లాడి నిజామాబాద్కు మాస్టర్ ప్లాన్ లేనందువల్ల నిజామాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఎంతోమంది డెవలప్ కావాలా, ప్లాట్స్, కన్స్ట్రక్షన్స్ అన్ని విధంగా ఆగిపోయినాయి. అందు గురించి ఇది తక్షణమే కావాలంటే అసెంబ్లీ కాగానే కూర్చొని ఎలా దీన్ని మాస్టర్ ప్లాన్ని ప్రజల ముందు మళ్ళీ డ్రాఫ్ట్ రెజల్యూషన్ ప్రజల ముందు పెట్టి ప్రజలతోని ఒక వారాలు 2 వారాలు సమయం ఇచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మళ్ళీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఫైనల్ చేసి డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తే మళ్ళీ సమస్యలు రాకుండా, ధర్నాలు, ఎజిటేషన్ కాకుండా అప్పుడు నిజామాబాద్కు స్పీడ్గా మనము తీసుకుపోదాం. ఇక్కడ హౌసింగ్ లేని వాళ్ళు కొన్ని హౌజెస్ ఉన్నాయి, అది కన్స్ట్రక్షన్ అయి పడిదిగా ఉంది, అలాట్మెంట్ కాలేదు, అలాట్మెంట్లో అవకతవకలు అయినాయి అన్నారు. దాని విషయంలో గవర్నమెంట్కు క్లారిటీ తీసుకొని ఒక 10-15 డేస్లో ఈ అసెంబ్లీ తర్వాత ఆ బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసి త్రూ లాటరీ ద్వారా హౌజెస్ అలాట్ చేయాలా. అలాంటి ఇవన్నీ నిజామాబాద్కు అర్బన్ డెవలప్మెంట్లో నా 5 పార్క్స్ పనులు మొదలుపెట్టలేదు, ఒక 5 పార్క్స్ స్టార్ట్ చేస్తున్నాం నిజామాబాద్లో. ఆ లిస్ట్ కూడా మీకు డిపిఆర్ గారు సబ్మిట్ చేస్తారు. అట్లనే రోడ్స్, డ్రైనేజు, వాటర్, సెవరేజ్, డైలీ మన గార్బేజ్ క్లీనింగ్ ఉందా లేదా. నేను కలెక్టర్ గారికి, కమిషనర్, మా మున్సిపాలిటీకి ధన్యవాదాలు కూడా తెలియజేసినాను. అన్ని చోట 1 టైం గార్బేజ్ క్లీనింగ్ అయితే ఇక్కడ 2 టైం చేస్తున్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు చేసి క్లీన్ నిజామాబాద్ పెట్టినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 2 మంత్స్కు ఒకసారి మేము శాంక్షన్ ఇచ్చిన కోట్లు శాంక్షన్ తీసుకొచ్చినాము, కానీ పనులు మొదలు కాలేదు. పనులు ఎందుకు మొదలు కాలేదంటే మొన్నటి వరకు కోడ్ అన్నారు. ఇప్పుడు కోడ్ అయినాక ఎందుకు అయితే లేదంటే కొన్ని టెక్నికల్ ఉండి అవన్నీ రిజాల్వ్ చేసేసినాయి. ఇవాళ స్టేట్ లెవెల్ అధికారులతో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, మన NH 44 వాళ్ళతో, అలాగే దానకిషోర్ గారితో వాళ్ళకున్న సమస్య పరిష్కారం చేసినాం. ఇంకా రేపేళ్ళ నుంచి 1 వీక్ నుంచి వెరీ స్పీడ్గా ఫాస్ట్గా వర్క్ చేస్తూ అన్నారు. మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో వచ్చే ఫస్ట్ వీక్లో మళ్ళీ మేము ఇవాళ ఏమేమి చెప్పినామో దాని మినిట్స్తో మళ్ళీ రివ్యూ చేసి ఆ వర్క్లో 5 పార్కులు, మళ్ళీ అక్కడ అలీసాగర్ మన తర్వాత అవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలు మీకు డిపిఆర్ఓ గారు ఆర్టీసీ బస్సులో మహిళలు, కోట్ల మహిళలు తిరుగుతున్నారు. 200 యూనిట్ ఫ్రీది జరుగుతూనే ఉన్నది. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. 56,000 మెయిన్ యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. 12,000 టీచర్లకు వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చినాం.
ఇలా మహిళలకు కోటీశ్వరాలుగా చేయాలని మీరే చూసినారు. వేల సంఖ్యలో మహిళలకు ఈ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు మళ్ళీ కేసీఆర్ అయితే డ్వాక్రా అంటేనే ఆయనకు ఒక విధంగా ఎలర్జీ ఉండే, అది మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీది, ఇది ఇందిరమ్మ ఐకేపీ అని మళ్ళీ దానికి పునరుజ్జీవించి అలా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని మీరు అప్పులు చేసి మీ కుటుంబం ముందుకు పోయింది, మీ కుటుంబాలకు జాబులు వచ్చినాయి, మీ కుటుంబానికే బంగ్లాలు వచ్చినాయి, ఫామ్ హౌస్ వచ్చినాయి, కానీ గరీబోళ్ళకు రాలేదు. ఇప్పుడు అంతా గరీబోళ్ళకు వస్తున్నాయి. కేసీఆర్కు అది గరీబోళ్ళది కనిపించదు, కోటీశ్వర్లకు చేస్తే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.